హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదాని కేసులో అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ కలవడం జరిగింది. అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఆదాని కేసులకు సంబంధించి ఇష్యూలు అసలు ఏం జరిగింది, నా తప్పెంతుంది, అసలు ఉందా లేదా అన్నట్టుగా ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు షర్మిల గారు గవర్నర్ గారిని కలిసారు కదా, మరి అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడడం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, షర్మిల గారైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఏ విధంగా అయినా చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అదే నేపథ్యంలో మన గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఏమైనా పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఈ నేపథ్యంలో ఇటు ఈయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడడానికి. మరి ఆయన ఏం చెప్తున్నారు సార్? ఆయన వర్షన్ ఏంటి? షర్మిల గారు గవర్నర్ గారిని కలవడంలో ప్రతిపక్షము లేదా ప్రతిపక్ష హోదా కూడా లేదు, వైసీపీకే లేదు, కాంగ్రెస్కి అసలే లేదు. అది ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఆవిడ జనాల్లో ఉంటున్నారు, మాట్లాడుతున్నారు. తప్పులేదు, ఎవరి వెర్షన్ వాళ్ళది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన దాన్ని చూసి టీవీల్లో చూసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే కన్నా ఈ టీవీల్లో ఇంట్లోనే కూర్చుని ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ఉన్నాను సుమా అని ప్రజలు గుర్తు. మరి ఇవిడికి అసెంబ్లీ పదవి కూడా లేదు, పార్టీకి సంబంధించి ఎటువంటి పదవులు లేవు. నాకు తెలిసి ఒక కార్పొరేటరు, వార్డు మెంబర్ కూడా లేనట్టుండే నాకు తెలిసి. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా లేవు కదా. కాంగ్రెస్ 2014 తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బికాస్ ఆఫ్ బైఫికేషన్ లో అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనే విషయంలో. ఇప్పుడు షర్మిల గారి వల్ల నిజంగా నోటా కన్నా బెటర్ గా ఉంది ఓటింగ్ పర్సంటేజ్. సో ఆవిడ మరి ఉనికి కాపాడుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్స్ కైనా పెంచుకోవాలంటే ఏదో తాపత్రయం చేయాలి. సో ఆవిడ ఒకప్పుడు జగనన్న ఎక్కువ పెట్టిన బాణమే తిరిగి జగనన్నకి గుచ్చుకునే పరిస్థితిలో ఉంది. సో ఆవిడ గవర్నర్ గారిని ఎందుకు కలిసింది? మొన్న బ్రిస్టన్ అది ఎక్కడో కోర్టులో సంబంధించి క్లియర్ గా అదానీ గారు ఏదైతే మభ్యపెట్టి అక్కడ వసూలు చేసే ప్రక్రియగా చీటింగ్ బిజినెస్ చేశారన్నట్టుగా కేసు నమోదైందో దాంట్లో ఆ ఎఫ్ఐఆర్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉందంట. ఇలా పేరున్నప్పుడు వెంటనే ఇక్కడ పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలా జరిగిందంటే రేవంత్ రెడ్డి గారిని కూడా అదానీ గారు కలిశారు, ఆయన కూడా ఎంతో కొంత ఇచ్చారు, దాని రేవంత్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారు అన్నట్టు కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దుమ్మెత్తి పోస్తే రేవంత్ రెడ్డి గారు ఫోటోలతో సహా నన్ను కాదు అంతకుముందు కేసీఆర్ గారు కలిశాడు ఈ మహానుభావుడు, మాకు పార్టీ కాదు ప్రభుత్వ దీని కింద ఇంత ఫండ్ ఇచ్చారు, ఇప్పుడు అది రిటర్న్ ఇచ్చేస్తున్నాను కూడా ఆయన అనౌన్స్ చేశాడు ఓపెన్. అంటే ఎప్పుడైనా సరే నిజాలు పక్కన పెడితే ఒక అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, 100 కోట్లు మేము తీసుకున్నాము, అది మేము రిటర్న్ చేస్తున్నాం అన్నట్టు కూడా చెప్పాడు ఆయన. మేము ఇన్ ద సెన్స్ ప్రభుత్వం కోసం, ప్రభుత్వ నిధికో, ప్రభుత్వ ఖజానాకో, లేదు ముఖ్యమంత్రి సహాయ నిధికో. మరి ఇక్కడ కూడా మేము అలా చేశాము, నిజమే మమ్మల్ని కలిశారు, ఒప్పందం ఇలా జరిగింది అనుకున్నాము అని చెప్పి క్లారిటీ ఇవ్వాలి. కానీ అసలు నాకు ఆయనకి సంబంధమే లేదు, నేను అసలు ఏమీ తీసుకోలేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు? షర్మిల గారు గవర్నర్ని కలిశారు కాబట్టి. షర్మిల గారు గవర్నర్ని ఎందుకు కలిశారు? ఇక్కడ చూస్తే 12 ఏళ్ళుగా 12 ఏంటి, ఆల్మోస్ట్ 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఒక వ్యక్తి ఇన్నేళ్ళుగా ఉండొచ్చా? ఇన్ని కేసులు ఆల్రెడీ ఈడీ 38,000 కోట్లు జప్తు చేసింది, సిబిఐ కొంత జప్తు చేసింది, ఇంకా కేసులు పెండింగ్ ఉన్నాయి. నెలలో ఒక శుక్రవారం వచ్చి ఆయన సంతకం పెడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఒకవేళ ఆయన విదేశాలకు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి అది వీసా క్యాన్సిల్ చేస్తున్నారు, ఒక్కోసారి పెర్మిషన్ ఇవ్వట్లేదు. ఇన్ని జరుగుతున్నా ఒక వ్యక్తిని ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది ఆమె క్వశ్చన్ మార్క్. సో ఈ విషయమై టీడీపీ కూటమి వీలు కదా, కూటమికి ఎంత ఇబ్బంది పెట్టారు, కూటమిలో ఎస్పెషల్లీ బీజేపీకి ఇబ్బంది పెట్టకపోయినా టీడీపీకి జనసేనకి ఎంత ఇబ్బంది పెట్టారు, వాళ్ళు కదా సీరియస్గా తీసుకోవాలి. బట్ వాళ్ళు అలా తీసుకోవట్లేదు. వీళ్ళందరూ కక్ష సాధింపు, మా మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు అని మాట్లాడుతున్నారు కదా. నిజంగా అలా అనుకుంటే ఇప్పటికీ అరెస్ట్ చేసేయాలి కదా. కూటమి ఆ దిశగా అడుగులు వేయట్లేదు. వాళ్ళు ఎంతసేపు నిధులేంటి, ప్రాజెక్ట్ ఏవైతే పథకాలు అనౌన్స్ చేశాడు ఈ మహానుభావుడు గత ప్రభుత్వంలో, ఇప్పుడు అవి తీయలేము, ఉంచలేము. పథకాలు కాదు కదా ముఖ్యం, మనిషిలా బతకడం, తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయడం కదా ముఖ్యం. అవి నేర్పించకుండా నువ్వు సోమరిపోతుగా ఉండు, నేను రాజుని, నీకు ఎప్పుడు ఇలా వేసేస్తూ ఉంటాను, నువ్వు దాని తినుగు బతుకు, నువ్వు ఎప్పుడు నన్ను ఎదురు తిరగకూడదు, నా పేరు చెప్పుకొని నువ్వు బతకాలి. ఇది కదా కాన్సెప్ట్. ఎన్నికల ముందు ఇస్తే ఓటుకు నోటు అంటారని చెప్పి ముందు నుంచి ఇచ్చుకొని వచ్చారనమాట. అన్ని ఇచ్చాడ్రా, అన్ని చూశాడ్రా, అవెందుకు? ఒక ఆరోగ్యశ్రీ సూపర్, ఫీజు రీఎంబర్స్మెంట్ సూపర్,
ఇవన్నీ ఎందుకండి? ఆటో డ్రైవర్కి లేదంటే చర్చ్ ఫాదర్లకి వీళ్ళకి కూడా ఇచ్చారట కదా. అంటే నాకు నేను చూడలేదు. నడిచిందేది నడిచిందిగా. డ్రైవర్లకి వాళ్ళకి వీళ్ళకి అది చాలదన్నట్టు అమ్మ ఒడి కింద పిల్లలకి కింద ఏవో ఇవ్వచ్చు కానీ పేరెంట్స్కి ఎందుకండి? పేరెంట్స్ ఖాతాల్లో పడడం ఏంటండి? అంటే నేను డబ్బులు ఇస్తున్నాను రా, మీరు నాకే ఓటెయ్యాలి అని చెప్పడం. సో ఇన్ని జరుగుతున్నా, ఇన్ని స్కాములో, ఇన్ని అవకతవకలు ఒక్కొక్కటి చూడండి బయటకు వస్తున్నాయి. మంత్రులు అన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ చిటారు కొమ్మ నుంచి స్టార్ట్ అయ్యింది, అదలాగా తల్లివేరు వరకు వెళ్తుంది, చూడాలి మనం. సో అలాగా ప్రతిదీ ఇష్యూ అవుతున్నప్పుడు మీరు సుమోటాగా ఎందుకు స్వీకరించి దాని అరెస్ట్కి ఆజ్ఞాపించకూడదు అనేది షర్మిలమ్మ గారి క్వశ్చన్. ఈ నేపథ్యంలో గవర్నర్ నజీర్ గారిని కలిశారు. మరి కలిశారు కదా, కలిసినప్పుడు ఒకవైపు కూటమి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఈవిడ మాట్లాడుతుంది, మంచి పాయింట్ మాట్లాడుతుంది. మరి దాన్ని ఇప్పుడు అదాని విషయం వచ్చి 5 days అవుతుంది సరిగ్గా కదా. మరి నిజంగా ఇష్యూస్ ఏం లేకపోతే, అది నిజంగా అబద్ధమే అయితే, ఏది అమెరికాలో వచ్చింది అబద్ధమే అయితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా? అసెంబ్లీలో ఏదైతే చర్చించుకుంటున్నారో వెంటనే ఈవినింగ్ కల్లా ప్రెస్ మీట్ పెట్టి వాడెవడో 10,000 కోట్లు అంటాడు, 8,000 కోట్లు అంటారు, వీళ్ళకే క్లారిటీ లేదని చెప్పి అసెంబ్లీలో జరిగిన చర్చకి ఈయన ఇక్కడ ఇంటి దగ్గర నుంచి క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు అవి నిజాలో అబద్ధాలు పక్కన పెడితే, మరి అమెరికాలో అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు అమెరికాలో ఉండే ఎఫ్ఐఆర్లో కూడా బ్రిస్టన్ ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు సరిగ్గా, ఆ కోర్టులో ఆ పిటిషన్లో ఈయన పేరున్నప్పుడు మరి దాన్ని ఎందుకు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు? నాకు డౌట్ అయితే ఉంది. నాకే కాదు, చాలా మందికి ఉన్న డౌట్ని నేను ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మరి ఈరోజు షర్మిల గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని ఆమె ప్రశ్నించాక సాయంత్రం కదా ప్రెస్ మీట్ పెట్టారు. మరి ముందెందుకు పెట్టలేదు? ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి 5 రోజులు అయిందిగా. దాన్ని కూడా ఏదో చెప్పొచ్చు కదా, ఇది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కొట్రే, చంద్రబాబు నాయుడు అమెరికా ప్రభుత్వాన్ని కూడా శాసిస్తున్నాడు, వీళ్ళు ఏం చెప్తే ఆయన అదే వింటున్నాడు కూడా చెప్పవచ్చు కదా ఏదో ఒకటి. అంటే జనాలు గొర్రెలు ఫాలో అయిన ఉన్నారు ఇంకా చాలా మంది. నిజమే, చంద్రబాబు నాయుడు నిజంగా అమెరికా అలా చేసి ఉంటాడని కూడా అనుకునే గొర్రెలు ఇంకా ఉన్నాయి. సో అలా చెప్పేసి ఏదో తప్పించుకోవచ్చు కదా. అలా తప్పించుకోకుండా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో నిజంగా బలంగా ఉంది, ఏదో మతలబు అయితే జరిగింది. సో ఇవన్నీ ఇంకా పోను ఒక్కొక్కటి వస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఓడి అమ్మ, మనం ఇంకా ఇంత అజ్ఞానంలో బతికేశామా, ఏమీ తెలియకుండా బతికేశామా? ఎవరు ప్రశ్నించలేని పరిస్థితి, ఎవరూ మాట్లాడలేని పరిస్థితి, బిక్కుమంటూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరీ దారుణం, బయటికే వచ్చేవారు కాదు. ఆఖరికి వాళ్ళ తోటి ఉద్యోగులతో సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా భయపడ్డారు. అమ్మో ఇలా చేసుకుంటే ఏంటి, మనం ఏమైనా గూడుపుటానే చేస్తున్నాం, ప్రభుత్వ వ్యతిరేకం చేస్తాం, మన మీద కేసులు వేయొచ్చు అని. ఎందుకంటే రాష్ట్ర టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన గుంటూరులో ఒక ఆయన అరెస్ట్ చేశారు. ఒక మాస్క్ అడిగిన దళితుడిని దారుణంగా చంపేశారు. చాలా జరిగాయి కదా. అవన్నీ జరిగినప్పుడు లేని ఢిల్లీ ధర్నాలు, ఒక కార్యకర్తకి ఏదో చెయ్యి మీద నరికేశాడు, దెబ్బ తగిలిందంటే ఢిల్లీ వరకు ధర్నా. మరి బాబాయ్ చనిపోయాడుగా, ఈ రోజుకి క్లారిటీ లేదుగా ఎలా చచ్చిపోయాడు అనేది. చంపబడ్డారన్నది మాత్రమే వాస్తవం. బట్ ఎవరు చంపారు, ఎవరెవరు హస్తాలు ఉన్నాయి ఏంటి మరి అవన్నీ కేసులేగా. మరి అవన్నీ ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ఆమె ప్రశ్న. మొన్న ఎలక్షన్లో కూడా కొంగు చాచి మరీ అడిగింది, వినలేదు. ఇంకా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, డాష్ ఏదైతే అది. ఏం చేస్తాం మరి చెప్పండి. అంటే ఒకడికి దృష్టిలో చూసే మంచిదనిపితే ఇంకోటి దృష్టిలో చెడ్డగా అనిపించవచ్చు. కానీ పచ్చిగా మరీ ఎంత క్లియర్గా కనబడుతున్నా కూడా ఇంకా వెనకేసుకు రావడం అనేది కరెక్ట్ అయినదా అనేది ఇంకా వాళ్ళు ఆ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలి, ఇంకా ఫాలో అవుతున్న వ్యక్తులు ఆలోచించుకోవాలి. అఫ్కోర్స్ ఇట్లా చూసినప్పుడు ఈడిగేం తెలుసులే అని అనుకోవచ్చు. అంటే మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ కాదు కదా. మిగతా నాయకులకు కూడా చిన్న చితక కేసులు ఉంటే ఉండొచ్చు, లేదా చిన్న అపోహలు ఉంటే ఉండొచ్చు. కానీ ఇంత పచ్చిగా బ్లండర్గా ఉండేవేం కాదు కదా. ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో అమెరికాలో కూడా కొన్ని పేరుందంటే మరి దాన్ని ఖచ్చితంగా ఏదో చర్య తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈవిడ గవర్నర్ గారిని కలిశారు, ఇప్పుడు రేపు స్పందించారు అనుకోండి, ఖచ్చితంగా సెంట్రల్లోకి వెళ్ళి విదేశీ శాఖ వ్యవహారాలు చూసే వాళ్ళకి కూడా ఈవిడ రిక్వెస్ట్ లెటర్ ఇస్తుందేమో రేపు పొద్దున. అట్లా నాకు అనిపిస్తుంది. అట్లా అంటే ఒక లిమిట్ అంటూ లేకుండా అక్కడ వరకు వెళ్ళిపోయింది పరిస్థితి అని అంటే మనం ఇంకా దాన్ని
ఇప్పుడుగైనా కూకటి వేలతో తుంచకపోతే అది శరీరం అంతా పాకి సెప్టిక్ అయిపోయే ప్రమాదం ఉంది. శరీరం ఇన్ ద సెన్స్ మొత్తం అన్నిటికీ అన్ని వర్గాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అది ప్రమాదమే.